తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతకు ఆయువు పట్టుగా నిలిచిన మహాలక్ష్మి పథకం ఇప్పుడు విజయవంతంగా దూసుకుపోతోంది. ఊరూరా వాడవాడలా బస్సు టైరు తిరిగిన ప్రతి చోట మహిళల కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. ప్రతిరోజు దాదాపుగా 35 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో పైసా ఖర్చు లేకుండా సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే పండే చేను పక్కనే పాడుబడ్డ నక్కలు ఉన్నట్టు ఈ పథకానికి లభిస్తున్న అపూర్వ స్పందనను చూసి ప్రతిపక్షాల కడుపు మండుతోంది. ప్రభుత్వంపై మహిళలకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కుట్రలకు తెరలేపారా అంటే అవుననే విమర్శలు వినిపిస్తున్నాయి. సామాన్య మహిళలు, విద్యార్థినులు ఈ ఉచిత ప్రయాణం వల్ల నెలకు వేల రూపాయలు ఆదా చేసుకుంటుంటే ఆ సంతోషాన్ని చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయి. తాను తవ్విన గుంతలో తానే పడ్డట్టు ఇప్పుడు ఆర్టీసీ సమ్మె వెనుక విపక్షాలే పావులు కదుపుతున్నట్టు స్పష్టమవుతోంది. కార్మికుల ప్రయోజనాల కంటే ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయడమే వీళ్ల అసలు లక్ష్యమంటూ రాజకీయ విశ్లేషకులు చెవులు కోరుకుంటున్నారు. అత్త మీద కోపం గోడ మీద చూపినట్టు ప్రభుత్వంపై ఉన్న రాజకీయ వైరాన్ని పేద మహిళల ప్రయాణంపై చూపిస్తారా? వేల రూపాయలు ఆదా చేసుకుంటూ ఆర్థికంగా నిలబడుతున్న అక్క చెల్లెళ్ల కడుపు కొట్టాలని చూడటం ఎంతవరకు సమంజసం? రాజకీయం కోసం పేదవాడి బతుకును ఫుట్బాల్ ఆడుకోవాలని చూస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. కుక్కలు మొరిగినంత మాత్రాన కొండకు తక్కువ కాదు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మహిళలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రయాణ సౌకర్యాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో అడుగులు వేస్తుంది. స్వార్థ రాజకీయాల కోసం పేద మహిళల గమ్యాన్ని అడ్డుకోవాలని చూసే విపక్షాల కుట్రలను రాష్ట్ర మహిళా లోకం గమనిస్తూనే ఉంది. తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడం ఖాయం.